సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ముప్పై 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు అనేక విధములుగా అనేక సందర్భాలలో ఆయన కనికరపడినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట మనకు దొరుకుతుంది. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. కనికరము చూపు తండ్రి. మన అలవాట్ల వలన, మన పనుల వలన, మన క్రియల వలన, మన చేష్టల వలన ఎప్పుడో మనము ఈ లోకము విడిచిపోవలసింది. కానీ ఆయన వాత్సల్య దేవుడు గనుక ఆయన కరుణించుచూనే కృప చూపుచూ ఉన్నాడు. అందుకని ఇర్మీయా భక్తుడు అంటాడు, దేవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూసారా విలాప వాక్యాలు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెహోవా కృపగలవాడు. 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన వాత్సల్యత దినదినము నూతనముగా పుట్టుచూ ఉన్నది. చిన్న పిల్లవాడు తప్పు చేసినప్పుడు కోపముతో ఒక ఏటు కొడతాం, వాడు ఏడుస్తాడు. ఏడుపు మానుతానే ఆ సమయంలో ఏదన్నా తినుబండారాలు దొరికేలకెళ్ళా వాడు మళ్ళీ ఏం చేస్తాడు? నానా అది కొనివ్వా అంటాడు. తండ్రి శిక్షిస్తూనే ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడు. కానీ శిక్షకు మనం లోబడమే.
చూసారా, మన తల్లిదండ్రులు వారు శిక్షకులు. మనలో ఉన్న లోపాలను వారు సరిచేస్తారు, వారు సరిదిద్దుతారు. కానీ యవ్వనములో వచ్చిన పిల్లలు, నువ్వేం చెప్పాకులే, మాకు తెలుసులే, నీకేనా మీసాలు వచ్చిండేది, నాకు మీసాలు రాలేదా అంటాడు మా వాడు, రాజయ్య కొడుకు రెండో వాడు. చూసారా, కొన్నాళ్ళ మట్టుకు మనలను ఎందుకు శిక్షిస్తారంటే మన మేలు కోరికే. ఎబ్రీ పత్రికలో చూడండి, ఎబ్రీ పత్రికలో నేను ప్రేమించు వారినందరినీ శిక్షించి గద్దించుచున్నాను అని అంటాడు. కానీ ఈ దినాలలో అటువంటి శిక్షణకు నేటి యవనస్తులు మక్కువ చూపడం లేదు. ఆ 12వ అధ్యాయము 5 నుండి, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకుము, ఆయన గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీరు ఆయన హెచ్చరికను మరచిపోయిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల చెడ్డవారే గాని కుమారులు గారు, దుర్బీజులే గాని కుమారులు గారు. శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను. అట్లయితే ఆయన శిక్షించి ప్రేమించే దేవుడు కనుక ఆయన కృపను బట్టి మన ఆధ్యాత్మిక జీవితములో 3 కరోనాలను మనం జయించాం. ప్రపంచం వైపు చూడు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వైపు చూడు. అనేకులు, లక్షలాది మంది భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందులో మేధావులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఉన్నారు. ఈనాడు వారు లేరు. ఎన్నిక లేని మనమున్నాం. అందుకని ప్రభును స్తుతించాలి, ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి. నీ దేవుడైన యెహోవా
కనికరము గల దేవుడు, ఆయన కనికర సంపన్నుడు. 86వ కీర్తన 5వ వచనములో, 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, సిద్ధమైన మనస్సు గలవాడవు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన. కనుక నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయా సందర్భాలలో ఆయా బలహీనతలతో ఆయా రోగగ్రస్తుల యందు ఆయన కనికరబడినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరబడి, కోత విస్తారమే గాని పనివారి కొరకు ప్రార్థించండి. నేటి క్రైస్తవ్యము దేవుని పనిలో నేను ఎంత అరిగితే అంత ఆశీర్వాదం అనే పదాలు ఉండడం లేదు. ప్రార్థిస్తే చెమట పడతాదేమో, పాటలు పాడితే ఇస్త్రీ బట్టలు నలిగిపోతాయేమో, ప్రసంగిస్తే ఆయాసం వస్తుందేమో అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అలాగైతే నువ్వు ఆధ్యాత్మికంగా నష్టపోతున్నావు, గుర్తుపెట్టు. ఆయన ఆ జనసమూహమును చూసి కాపరి లేని జనం వలె ఉన్నారంట దేవుని ప్రజలు. కనుక కోతవారి కొరకు మీరు ప్రార్థించండి, సంఘ వృద్ధి కొరకు రక్షింపబడిన ప్రతి సహోదరి సహోదరుని బాధ్యత ఉంది. యేసు ప్రభువా ఇన్ని సంవత్సరాల ఈ సంఘం ఏర్పడి ప్రార్థించేవాడు లేడే, పాటలు పాడేవాడు లేడే, ప్రసంగించేవాడు లేడే, సంఘానికి నడిపించేవాడు లేడే, సంఘ క్షేమం కొరకు ప్రార్థించేవాడు లేడే, సంఘ వృద్ధి కొరకు ప్రయాసపడేవారు లేరే. ఏమనుకుంటున్నావు సంఘాన్ని గురించి నీ ఆధ్యాత్మిక జీవితంలో? స్కూలు విద్యార్థులలాగా హాజరయ్యాము వెళ్ళిపోయినాము కాదు భక్తి జీవితము అంటే. భక్తి జీవితం అంటే సాధకం, అది నిరంతర ప్రక్రియ. ఆది అపోస్తలుల సంఘం అంత బలంగా ఉందంటే వారు అనుదినము ప్రార్థించేవారు, అనుదినము కూడుకునేవారు, అనుదినము ప్రేమ కలిగిన వారు హెచ్చరించుకునేవారు. వారు ఏ స్థలమైనా కూడుకోవడానికి ఇష్టపడేవారు, తీర్పు స్థానానికి వెళ్ళేవారు కాదు. వారు ఈ ప్రదేశంలో ప్రభుని గురించి ప్రకటిస్తాం. ఏదో ఒక ఆత్మ దేవుని సన్నిధికి వస్తుంది. నలుగురిలో ప్రభుని గురించి ప్రకటిస్తే సంఘం ఎందుకు వృద్ధికి రాదు? సంఘ వృద్ధి కొరకు, పనివారి కొరకు ప్రార్థించండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది,
నాయకులు లేని జనులు చెడిపోతారంట. మేము ఎవరి కింద ఉండం, మేము ఎవరితో మాట్లాడం, మాకు ప్రభే అని అంటున్నారు. నీ ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవుని భయం ఇది. దేవుని కాపుదల ఎక్కడుంటున్నావు? యేసుక్రీస్తులోనే అంటున్నావు. స్వేచ్ఛగా నీ నాలుకను ఆడిస్తూ ఉన్నావు, ఎటుబడితే అటు. ఎలా అవుతుంది సంఘ వృద్ధి? ప్రార్థించండి. పనివారి కొరకు ఆయన కాపరి లేని జనమును చూసి కన్నీళ్లు పెడుతూ కనికరపడుతూ ఉన్నాడు. మరి సంఘము పట్ల నీ బాధ్యత ఏమి? పౌలు గారు కూడా కన్నీళ్లు కార్చారు. నేను వెళ్ళిపోయిన తర్వాత లోకం నుండి కాదు, బయట నుండి కాదు, మీలోనే తోడేలు స్వభావం లాంటి గొర్రెలు మనుషులకు తృప్తికరమైన మాటలు చెప్పి చీల్చిబడేస్తారు. అందుకే నేను కన్నీళ్లు గారుస్తున్నాను అని. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. రెండవ కనికరం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచుచూ ఉండెను. ఆ జన సమూహమును చూసి ఆయన కనికరపడి, ఎందుకంటే ఆయన స్వస్థపరచు దేవుడు. పాత నిబంధనలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 4వ అధ్యాయం 24వ వచనంలో మత్తయి సువార్త. ఆయన సంచారము చేయుచు అనేక ప్రాంతాలు సంచరించుచు 4:24 వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని కనికరించి ఆయన రోగులను బాగు చేసినది. ఆయన స్వస్థపరచు దేవుడు. యేసు ప్రభు ఎరగనప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములో పాపమనే పాపపు వాసన చేత ఎక్కడ చూసిన పచ్చి పుండ్లు గాయములే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దుర్వాసనే. పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. రోగగ్రస్తుల మీద కనికరపడి ప్రతి రోగమును, ప్రతి బలహీనతను, ప్రతి జబ్బును ఆయన బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలోని ఇంకొక మాట 13వ అధ్యాయం 2వ వచనం.
13:2. ఆ దినమందు ఇంట నుండి వెళ్ళి బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండి ఆయన వారిని చూసి సమూహములే ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన బోధించాడు పరలోక విషయాలను ఉపమాన రీతిగా. పరలోక రాజ్యము కొరకు ఆయత్తున్న ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి రోగగ్రస్తులను, వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. మూడవ మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి యందు నేను కనికరపడుచున్నాను. ఆయన ఉత్త బోధలే చెప్పలే, వాళ్ళ ఆకలి కూడా గుర్తించిన దేవుడు. వారిని ఉపవాసముతో పంపుట నాకు మనస్సు లేదు. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఆయన సంతృప్తిపరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. దాని ఆహారమును నిండారులతో నింపే దేవుడు మన దేవుడు. వారిని ఆకలితో పంపివేయుట నాకు మనస్సు లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు వెళుతూ ఉన్నప్పుడు పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను దేవుడే వారికి ముందుగా ఉండి నడుచుతూ వచ్చాడు. వారి ఆకలి కొరకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం. నెహెమ్యా 9:15. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకము తెప్పించెను. ఆకలితో ఉండనీయుడైనా దావీదే తన అనుభవాన్ని చెప్పాడు. ఏమనుభవం చెప్పాడు దావీదు? ఏ అనుభవం చెప్పాడు? ఏం చెప్పాడు దావీదు? తన అనుభవాన్ని చెప్పాడు దావీదు. ఏమనుభవం? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు వృద్ధుడై ఉన్నాను.
నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము అమ్మా తల్లా మా నాయన భక్తాదులే కానీ మాకేం లేదు తల్లా అని చేయి చాపరంట. వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నా కళ్ళతో నేను చూసి ఉండలేదు అన్నాడు 34వ కీర్తనలో దావీదు. ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. ఆ ఇశ్రాయేలీలు ఎంత కృతజ్ఞత లేరు అన్నది. దేవుని ఎదుటనే ఏమన్నారు, ఈ అరణ్యంలో ఇయ్యగలడా, ఈ పొట్టేప గోపార్థం చేస్తుంటాడు. నాకైతే నమ్మకం లేవప్ప. ఏమంటే పూర్జాలకు నేను కూడా ఆమెను అన్నా కానీ నాకైతే ఎవరు వీళ్ళు అవిశ్వాసులు కాదు, మతస్థులు కాదు, దేవుని పిల్లలే, విశ్వాసులే అంటున్నారు. ఎందుకు? దేవునికి చేక వాళ్ళకు చేయి చాపరు గనకన. 78వ కీర్తన 24వ వచనం. దానికంటే ముందు 23వ వచనం. ఆయన ఆహారము ఇయ్యగలడా, చేయగలడా? అవిశ్వాసుల లక్షణాలు ఇవన్నీ. ఉండున్నా ఒక నిమిషము, నేనే వస్తాను. నెక్స్ట్ ఈ మధ్య నువ్వు బైబిల్ తక్కువగా చదువుతున్నావు, అందుకే నేను వస్తున్నా తట్టుకున్నా. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? చదువు. 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు. 20వ వచనం. ఆయనను బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవలై. ఆయన ఆహారము, ఆయన తన ప్రజల కొరకు మాంసము. ఇవే ఎవరు కాదు వీళ్ళన్నిండేది. లోకస్తులు, మతస్థులు, కులస్తులు కాదు. దేవుని చేత నడిపింపబడుతున్న దేవుని ప్రజలు. పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను దేవుడే వారికి ముందుగా ఉండి నడుస్తూ ఉన్నా కూడా ఈ అరణ్యములో ఎన్ని డేక్షాలు కావాలా, ఎన్ని కట్టెలు కావాలా, ఎన్ని నీళ్లు కావాలా? అంతమందికి వండాలంటే ఎంత సమయం కావాలి? ఎగలడా? ఎందుకంటే నీ నేత్రాలు అవిశ్వాసముతో నిండుకొని పోయాయి. లోకస్తుల కంటే, మతస్థుల కంటే, కులస్తుల కంటే ఒకవేళ ఆధ్యాత్మికంగా నువ్వే ప్రమాదకరంగా ఉన్నావేమో ఆలోచించుకో. దేవుని పనికి ఇయ్యగలడా, చేయగలడా? కానీ విశ్వాసులు అలా కాదు. వారు విశ్వాసముతో రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, సింహ బలమును మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి,
యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారా విశ్వాసము ద్వారా నాకు మనస్సు లేదు అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వారిని, ఎంత గొప్ప దేవుడు తెలుసా, కన్న కొడుకే దావీదు మీద కత్తి పట్టాడు. ఒకడు దూషిస్తున్నాడు, చెప్పులు వేసుకోవడానికి సమయం కూడా లేదు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దావీదుతో పాటు 600 మంది. ఎంత ప్రేమగల దేవుడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పి గొందురని తలంచి. ఎప్పుడైనా తలంచావా? ఆలోచించావా? నీ తలంపులన్నీ దేవునికి అయిష్టమైనవి, మంచి ఒక్కటి కూడా ఉండవు. కానీ వీళ్ళు చూడండి, బర్జీలై ఇంకొక సోదరుడు, అరే 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 మన కళ్ళ ముందరే పారిపోయారు కదరా. రాజుగారు దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యం దిగులొందుతారు కదరా. ఉన్నపాటును వెళ్ళారు కదరా. అసలే భోజనం టైం కదరా. మరి ఎవర్రా కొడుకు ఉండేది? వాడు భూమికి 4 అడుగులు లేడు, కానీ వాడు ఆకలితో సావాలని. లేకపోతే ఓయబ్బా. సరే, ఇది శరీర సంబంధమైన ఆలోచన. కానీ బర్జులై తలంచి, చదువు, పరుపులు, పాత్రలు, సమృద్ధిగా పంపిరి వారి ఆకలి తీర్చుటకు. ఎంత గొప్ప దేవుడండి. ఆశ్చర్యకరంగా ఎప్పుడైనా తలంచుట అనేది ఉందా నీకు? ఎబ్రీ పత్రికలో దేవుని వాక్యం ప్రకటించు వారి యొక్క ప్రవర్తన విధానాన్ని కూడా ఒకసారి తలంచు అంటుంది బైబిల్లో. ఏమి తలంచేది? మాకంటే ముందే నువ్వు ఇంతలో మనగానపల్లి మామిడికాయలు కొనుక్కొని పోతున్నావు. నేను తలించేది ఏం తక్కువ నీకు? ఏం తక్కువని తలంచల్లా? కానీ వీళ్ళలా ఆలోచన చేయలేరు. ఆశ్చర్యకరంగా ప్రభునొద్దకు వచ్చు వారిని ఆయన ఎన్నడూ ఆకలితో ఉండనీయడు. గుర్తుపెట్టుకో, ఆయన తృప్తిపరచు దేవుడు. వారు తిని తృప్తి పొంది ఇంకా 12 గంపలు మిగిల్చారు. అది దేవుని ఆశీర్వాదం, అది దేవుని దీవెన, అది దేవుని యొక్క మహా అద్భుతం. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. 7:13. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఎంత ప్రేమగల దేవుడండి. ఒక గ్రామము నుండి గ్రామ పొలిమేరలు దాటి ఒక జన సమూహముతో ఆ పట్టణమే ఆ మృదురాలితో తోడుగా ఉండి వచ్చారండి.
ఆమె ఎంత ప్రేమ సంపాదించుకొని ఉండాలా, ఎన్ని డబ్బులు పెడితే ఖర్చు పెడితే కన్నా ఆ ప్రేమ సంపాదించుకుంటుందని. డబ్బుల కంటే పలుకుబడి. అక్క మా స్థితిని చూసి ఎగతాళి చేయలేదు, కానీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని దర్శించి ప్రార్థన చేసి వెళ్ళేది. మామూలేనైనా కుటుంబంలో గొడవలు వస్తాయి, సర్దుకొని పోవాలా, ప్రభు కొరకు జీవించాలా. అక్క మాకెప్పుడొచ్చినా, అన్న ఎప్పుడొచ్చినా మమ్మల్ని ప్రభు వైపుకు మళ్ళించాడే తప్ప తన స్వార్థము కొరకు ఏనాడు ఉపయోగించుకోలేదు మమ్మల్ని. మీరు ప్రభు కొరకు నిలబడండి. ఆ జన సమూహమును చూసి కనికరము గల దేవుడు ఏమంటున్నాడు ఆమెతో? ఏడవకుము, మృతులను బ్రతికించువాడ నేనే కదా, మృతులను సజీవులుగా లేపువాడ నేను కదా, నేనున్నాను కదా. అందుకు సాక్ష్యం ఏమవుతే కదా. అవి కాదు మనకు కావాల్సినది. ఆకాశం నుండి కట్టలు కట్టలు దిగితే అది గొప్ప అద్భుతం. చూసారా, మన కుటుంబాలు కట్టుకొని సమాజానికి కీడు లేకుండా చక్కగా జీవిస్తున్నామంటే ఒక అద్భుతం అదే. మనకంత అద్భుతాలు, రోగాలు, దాళ్ళ మీద మనసు. ఈరోజు నీ కుటుంబం సమాజానికి ఇబ్బంది లేకోకుండా నీ కుటుంబం కొరకు ప్రయాసపడుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుని పనిలో ఉపయోగపడుతున్నావంటే అదే గొప్ప ఆశీర్వాదం. అది నువ్వు గమనించడం లేదు. ఆయన్ని పుల్లక్క 4 మిద్దెలు కట్టింది, నేను కూడా 6 కట్టాలా. ఆయన్ని పుల్లక్క కారు కొనుక్కోలేస్తుంటే ఆ ఇంటి ముందున కారు ఉండాలా. ఈ నీళ్ళమైంది నీ మనసు. నా కుటుంబం దేవునికి ఉపయోగపడుతుందా? నా పిల్లలు దేవుని నీడలో ఉన్నారా? నా భర్త దేవుని సన్నిధిలో ఉపయోగపడుతున్నాడా? ఈ ఆలోచనలు లేవు. ఎందుకంటే నీలో ఆధ్యాత్మిక అభివృద్ధికి గెరెలు పడుతుంది. అందుకే నువ్వు అభివృద్ధి ఫలించలేకపోతావు. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో ఉండిరి. శ్రేష్టమైన మాట. నిన్న వారంలో వదిరాల్లో పెళ్లి జరిపిన నేనే. ఒక్క వాల్ పోస్టర్ కానీ ఒక్క భార్యాభర్తల వివాహ వారి యొక్క పెళ్ళి ఫోటో కాదు కదా, వాల్ పోస్టర్ కదా, ఒక కార్డు కూడా లేదు. ఆయన ఆటో నడుపుతాడు తండ్రి, కరెంటు లేదు. పెళ్ళిలో చాలామంది బయట ఒక సింగారం, లోపల ఒక సింగారం చేసుకుంటుంటారు. తీసేయి 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 తీసేయి. ఆ వేసుకోవడం ఎవడో తీసేయి తీపిచ్చేది ఎందుకు? ఒక్క పెళ్లి కార్డు కానీ మాత్రమే కొట్టించారు. వాల్ పోస్టర్లు లేవు.
10కి అంటే 9:50కి వచ్చి కూర్చున్నారు వధువరులు. పెళ్ళి నేనే చేసిన, యూట్యూబ్లో ఉంది చూడండి. ఒక ఉంగరము కానీ, ఒక తాలుబొట్టు కానీ, ఒక బైబిల్ మార్చేది కూడా లేదు. చిన్న కుటుంబం, దాదాపు 1000 మంది వచ్చారు. దాదాపు 10 పొట్టేళ్ళు కోశారు. ఇదిగో అంకుల్, ఇదంతా నీదే, మేము రాము, నువ్వే జరుగు. ఏమో మా సేవకుడు ఏమనుకుంటాడో, మా వాళ్ళు ఏమనుకుంటారో, ఆ పదాలు కూడా లేవు. మేము లోపల ఉంటాం అంకుల్, అంతా జరిపించేసి. ఆశ్చర్యకరంగా జరిగింది. కరెంటు లేదు, రాత్రే కరెంటు పోయింది. ఖచ్చితంగా 1 గంట కల్లా ఏర్పాటు అయిపోయింది అన్ని భోజనాలు తీసుకుంటే. యేసు ప్రభు అధికారము క్రింద ఉంటే, యేసు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తే, నీ ప్రవర్తన విధానాన్ని బట్టి ఎందుకు రారు? ఆ ఊరి జనులు ఆమెతో ఉన్నారంట. ఎంత ప్రేమ సంపాదించుకోవాలి ఆ విధవరాలు. ఒక్క పసుపు కొమ్మ కాదు కదా, పసుపు కూడా పూసుకోలే వాళ్ళు. రాత్రంతా పశువులు పూసి 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 మధ్యరాత్రి నల్లకోడి కోసి, సరే నల్లకోడే కోయాలంట. ఎవర్రా మీకు చెప్పినదని చెప్పినాడు. ఇంకొక పెళ్లి కాడ ఏంటి బేబీ, ఆశ్చర్యకరంగా. దేవునికి లోబడితే దేవుని గణపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు. అటు లోకము ఇటు దేవుడు 2 రావు నీ దగ్గరికి. మొర్దెకై ఒకే మాట అన్నాడు, నేను యూదుడను, ఆ పని నేను జాలను. అదెట్లయితుంది జగా? మన వాళ్ళందరూ వస్తారు, కాస్త పసుపన్ను రాయకపోతే ఎట్లా? పెళ్లి కూతురికి దిష్టి తగులుతుంది. అంత కందినన్ను పూసుకోకూడదు బుగ్గకు. ఏం తగులుతుందంట? జగదీష్ పెళ్ళి కొడుకు దిష్టి తగులుతుంది. అంత కందిని పెట్టమాట. నల్లదారం కూడా కట్టుకో. విశ్వాసులండి కాళ్ళకు నల్లదారాలు కట్టుకుంటున్నారు. పాటేమో అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. చెవులు కూడా పొడిపించుకుంటున్నారు. ఏమరా చెవు అంటే లేటెస్ట్ ల్యాంపులు అంటున్నాడు. పాత నిబంధనలో చెవు పొడిపించుకున్నవాడు దాసుడు ఇశ్రాయేలు కుటుంబీకులు. నల్లదారం ఆ అమ్మాయిలు ఫ్యాషన్కు పోయినారు. ఫ్యాషన్ పోతే లోషన్ కూడా ఉండదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో మళ్ళీ తెల్ల స్టీలు ఇక్కడ చేయికి కడెం. విశ్వాసమేనా ఇంతకు? ఇంట్లో వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? సేవకుని అన్నారు. సేవకుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, కానీ ఇంట్లో వాళ్ళ బాధ్యత ఉంది కదా, అది సేవకుంది కాదు, అది నీ బాధ్యత. నువ్వు పెంచే విధానం అది నీ మీదే భారం. సేవకుడు ఖండిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, కానీ మిగిలినట్టుండవే అవి నీవే. ఎందుకంటే సామెతల గ్రంథంలో గుణవతి అయిన భార్యని గురించి ఏం చెప్పినారమ్మ కృపమ్మ? ఏం చెప్పినారు చెప్పు యేసు ప్రభు, చెప్పు. మొన్న మాకు 3 ఏంటి బాబీ, ఏంది బాబీ, ఓలియలు తెచ్చిచ్చింది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా సేవకుడా. నీ ఇంటిలో నీ పిల్లల యొక్క గుణగణాలు నీకే తెలుసు, గుర్తుపెట్టుకో. నీకు తెలంది ఏం జరగదు.
హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. ముఖ్యంగా దేవుని నీడలో కూర్చోబెట్టాలి. మృతుని సజీవులుగా లేపి అప్పగించాడు దేవుడు. మృతుని చిన్నవాడా లెమ్ము అనగానే మృతుడు సజీవుడయ్యాడు. ఆ ఊరి జనులు ఆమెతో ఉన్నట్టును బట్టి ఈమె ఎంత ప్రేమ సంపాదించుకుందో రక్షకుడు. కనుక నీ తోటి వారికి సాక్ష్యం చెప్పు, నీ స్నేహితులకు సాక్ష్యం చెప్పు, నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పు. బుధవారం కూడికైతే బంధువులు వచ్చినారని వాళ్ళకి చపాతీలు మటనం చేయకుండా ఈ పొద్దు మా సంఘంలో బైబిల్ స్టడీ అందరు బోదాం రండిని పట్టుకొని రావాల. ఈ పొద్దు శనివారం విజ్ఞాపన అందరం బోదాం రండిని పట్టుకొని పోవాల. ఈ పొద్దు ఆరాధన అందరం బోదాం రండిని పట్టుకొని రావాల. అబ్బో వాళ్ళ ఇంటికి పోతే ప్రార్థన నడిపిస్తారా అనే సాక్ష్యం ఉండాలా లేదా? నువ్వే రాకోకుండా రకరకాలమైన వంటలు చేస్తూ సంతోషపడతావంటే వాళ్ళు ఎప్పుడు ప్రభుని తెలుసుకుంటారు? వారు ఎప్పుడు ప్రభుని నమ్ముకుంటారు? ఒక సాక్ష్యం. మరొక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. శ్వేత వాళ్ళని పైన వాళ్ళని రమ్మనమ్మ. 11:40కే రమ్మని చెప్పిన 11:55 అవుతుంది. చదువు. రండి. ఆయన కనికరపడి వాని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మో. రోగగ్రస్తుడు అడుగుతున్నాడు ఏమని? ప్రభువా నీకు ఇష్టమైతే. అడిగావు ఎప్పుడన్నా? ఇలాంటి మాటలు అడిగావా నువ్వు ఎప్పుడన్నా? ప్రభువా నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని వృద్ధిపరచు. ప్రభువా నీకు ఇష్టమైతే నా పిల్లలు నీ యందు భయభక్తులు కలిగి ఎదుగుటకు నీ కృపను దయచు. ప్రభువా నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి వాడుకో. ప్రభువా నీకు ఇష్టమైతే సమూయేలు వలె నీ సేవలో ప్రయాసపడుటకు నన్ను నీకు ఇష్టంగా వాడుకోనయ్యా. వాడు అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. నీకు ఇష్టమైతే. ఎప్పుడన్నా అడిగారా ప్రభును? అడగాల్సిన పని ఏముంది? మాకేం తక్కువ అని అడగల మేము. నీకేదన్నా తక్కువ ఉంటే నువ్వు అడుక్కో అంటున్నారు చాలామంది. కానీ ఆది సంఘం అలా లేదు. ఆత్మీయంగా అభివృద్ధి పొందిన సహోదరులు కూడా ఏమన్నారంటే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఇక్కడ సిగ్గుమాలి మాటి మాటికి మీ అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే మాట్లాడితే పనులు యాడ రాలిపోతాయి అన్నట్లుగా మౌనంగా ఉండి, అయినా నువ్వు పెద్ద నోటు ఇచ్చే వాళ్ళకి పెద్ద ప్రార్థన చేస్తావు, చిన్న నోటు ఇచ్చేటోళ్ళకు చిన్న ప్రార్థన చేస్తావు. అయినా మాలాంటి వాళ్ళు నీకేడ కనపడతారులే. బాణాలు వేయడం తప్ప ఎక్కడ నీ ఆత్మీయ పరిపక్వత? అన్న దుఃఖాక్రాంతురాలుగా వచ్చి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి, దేవా నాకు ఒక మగబిడ్డను దయచేయి ప్రభువా. సొలొమోను
ఈ ప్రజలను పాలించుటకు నాకు జ్ఞానము లేదు, నేను బాలుడను, నాకు జ్ఞానము దయచేయి అన్నాడు. ఏమడిగేది? నేను పుట్టక ఉనిపే దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడంట. మన ఆయన ముందే చెప్పాడు, ఒరే దేవుడు నన్ను ఏర్పరుచుకున్నారా, మందిరం కట్టించేంత వరకు నేను చెయ్యి విడవర్రా అన్నాడు. ఇంకా నేనేది ప్రార్థన చేసేది అని అనలే సొలొమోను. ప్రజలను పాలించుటకు నాకు జ్ఞాన హృదయం దయచేయి అని అడిగాడు. మనం అడగం, మనం చెప్పం కూడా, కానీ బాణాలు మాత్రం వేస్తూ ఉంటాం. ఇది నీ భక్తి జీవితం, ఇది నీ ఆత్మీయ జీవితం, ఇది నీ ఆత్మీయ వృద్ధి. కానీ ఈయన అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ మాట ఎప్పుడన్నా ఉపయోగించావా? నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు. దేవానికి ఇష్టమైతే నా కుటుంబం, నా పిల్లలు, నేను, నా ఇంటి వారు నీకు మహిమకరంగా జీవించుటకు నీ కృపను దయచేయి. నీకు ఇష్టమైతే ప్రభువా, నీ ఇష్టానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయి స్వామి. అడిగావు ఎప్పుడన్నా నీ ఆధ్యాత్మిక జీవితంలో? నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కనికర సంపన్నుడు. కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున ఆయన వారి యందు కనికరించెను అనే మాట మనం చూస్తాం. ఆ జన సమూహములో రోగగ్రస్తులైన వారి మీద కనికరపడి ఆయన స్వస్థపరిచెను. 3 దినములు తన ఎదుట ఉన్న వేలాది మంది ఆకలితో ఉండుట ఆయనకి ఇష్టం లేదు గనుకనే అరణ్యములో వారి ఆకలి తీర్చిన దేవుడు. కుమారుని కోల్పోయిన విధవరాలితో అన్నాడు, అమ్మా భయపడవద్దు, మృతుని సజీవునిగా అప్పగించాడు ఆయన. ఏంటంటే ఆయన మృతులను సజీవులుగా లేపువాడు. లాజరు లెమ్ము అనగానే మృతుడు సజీవుడయ్యాడు. బ్రతికించువాడు ఆయనే. ఆ కుష్ఠరోగి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. నాకు ఇష్టమే అంటున్నాడు. నువ్వు అడిగితే కదా దేవుణ్ణి. అడిగేది మానేసి ఇదిగో ముదనష్టపోడా 10 సంవత్సరాలు కాపురం చేయబట్టి ఒక పట్టు సీరన్న తెచ్చినావా నాకు? వాళ్ళ ఆయన చూడుతున్నా కాకపోతే 3 తెచ్చా. ఇవి నువ్వు అడిగేది. అలా కాదు, లాజరు మీద కనికరించి కలవరపడి ఆత్మలో మృతుని సజీవులుగా లేపు. ఆ గుడ్డివారు అడిగారు, మాకు చూపు దయచేయి. మీ మాట చొప్పునే మీకు కలుగునుగాక అన్నాడు ఆయన. చూపునిచ్చాడు ఆయన. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని కలి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. గత వారమంతా కాపాడి
ఈ నూతన వారాన్ని బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా సహాయము దయచేయండి. బత్తల రంగ ఐలో హైదరాబాద్ మరి బెంగళూరులో ఉన్నాడు. డాక్టర్ బృందాన్ని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి నైనా సంతోషముతో ఇంటికి నడిపించమని అడుగు. సాగిబండ రాజన్న కుమార్తె సునంద, అలాగే సుమంత్ రేపు సిఎస్ఐ చర్చిలో జరగబోయే వివాహమును దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. డేవిడ్ లివింగ్స్టన్, ఇదిగో ఆయన వివాహమును మీరు దీవించండి. జోజీ కుమారుని వివాహం హిందూపురములో ఈ వారములో జరగబోయే వివాహమును కూడా మీరు ఆశీర్వదించమని అడుగు. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. అయ్యా కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. అలాగే జెస్సీ స్వరూపక్క కోడలు గర్భవతులు, వారి గర్భాలంటున్న పిండాకృతులను దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. నీట్ పరీక్షలు రాసిన బిడ్డలను, ఎంబీఏ పరీక్షలు రాసిన బిడ్డలను, బిషప్ పెద్ద కుమార్తె శ్వేత మరి పరీక్షలు రాసింది, మీ కృపను అనుగ్రహించమని అడుగు. అలాగే వివిధ పరీక్షలు రాసిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రములు. పాల్ సిఏ పరీక్షలు రాస్తున్నాడు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు ఇప్పుడు దయచేయండి. దురైస్వామి కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రాజయ్య కూడా కొద్దిపాటి జ్వరానికి గురై ఉండగా మీరు ముట్టి స్వస్థపరిచారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. సంఘములో యవనస్తులు యవనరాణులు ఉన్నారు, చదివిన పిల్లలు ఉన్నారు. ఉన్నతమైన చదువు చదివి ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు వారి యొక్క హృదయ కోరికలు మీరు నెరవేర్చమని అడుగుతున్నాం నాయనా. వారి యొక్క ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. నిన్నటి దినమున మరి పుల్లయ్య కుమార్తె విక్టరీ అలాగే నవీన్ దంపతులను మీరు దీవించమని అడుగు. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరగబోయే కూడికలను దీవించండి. ఎండలు అధికంగా ఉన్నాయి, ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానికుండా కాపాడండి. మా యాడికి మండలం, మా తాడబజ నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువుల కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాలను మిరక్కలి కింద ఉంచుకొని కాపాడండి. మరి కిరణమై డేవిడ్ యొక్క భార్య నైనా పరీక్షలు రాసింది, పీజీ మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను, మరో పరీక్షల కొరకు ఎదురు చూస్తూ ఉంది, మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. అలాగే యేసు ప్రభువా కట్టుపల్లి యోహానంకుల రాజాబాయ్ ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు, శ్రీరామ్మూర్తి ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. స్థానిక సంఘాలను బలపరచండి నైనా. ఇలాగ అన్ని విషయాలలో ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి.